మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు ఉద్యమాలు అంటున్నారు. ఉద్యమాలని ముందుకు వస్తే జనం చెప్పులతో కొడతారు. నీటి వాటా తేలేదాకా ప్రాజెక్టులు ఇవ్వబోమని కేంద్రానికి చెప్పినట్లు వెల్లడి. ఇప్పుడు ఏమంటుండంటే కేసీఆర్, కాంగ్రెస్ వాళ్ళు గనక ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మరో ఉద్యమం చేస్తామని చెప్పేసి అంటుండు. మరి ఆయన ఉద్యమం చేసినప్పుడు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసినప్పుడు కేవలం ఆయన ఒక కుటుంబమే, ఆ నలుగురే బాగుపడ్డారు. మరి ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాలు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం బాగుపడద్దు అనుకుంటారా? అయితే ఆ 6 గ్యారంటీలు అవి అయినా కాకపోయినా ఉన్నమాట. అయితే పౌర సమాజం ముందుకు వచ్చి ఏదో 6 గ్యారంటీలు టకటక ప్రకటించారు, ఓకే. కానీ ఇప్పుడు నేను పౌర సమాజాన్ని ఏం అప్పీల్ చేస్తున్నా అంటే, మీటింగ్లు పెట్టి ఎవి సాధ్యము ఎవి అసాధ్యము అనేది పౌర సమాజం దాన్ని టేకప్ చేసి ప్రజలకు వివరించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఏదో గెలవనికి అంటూ ఉంటారు, ఇది ఇక లాస్ట్ ఉండాలి, ఇక బంద్ చేయాలి ఇవన్నీ, ఏది హామీలు గీమీలు, అవసరం కంటే మించిన హామీలు ఇచ్చే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మిగతా అన్నీ బంద్ చేసి 6 హామీలు అయితే 6 గ్యారంటీలు చేసేదానికే ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. కానీ మాకు అనిపిస్తుంది అంత ఈజీ కూడా కాదు. కానప్పుడు కాంగ్రెస్ని కాపాడుకోవడానికి పౌర సమాజం ఉద్యమం చేసే అవసరం లేదు. ఉల్టా ప్రజలను చైతన్యం చేసి ఇవి అసాధ్యమైనవి, ఎందుకంటే గత పాలకులు చేసిన పనులకు నిధులే లేకుండా అయిపోయింది. ఇక్కడ ప్రాఫిట్లో ఉన్న తెలంగాణని ప్రాఫిట్ లేకుండా చేసినందుకే అవి కాలేకపోతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొక విషయం అన్న, ఇంతకుముందు మనకు తెలంగాణలో టీఎస్ అని ఉండే, ఇప్పుడు దాన్ని టీజీగా మార్చబోతున్నారని క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. సో టీఎస్కు టీజీకి డిఫరెంట్ ఏంది? టీఎస్ పెడితే ఏమొస్తుంది, టీజీ పెడితే ఏమొస్తుంది? నేనేమంటాను అంటే, టీఎస్ అంటేనేమో తెలంగాణ స్టేట్, టీజీ అంటేనేమో తెలంగాణ, అంతే తెలంగాణ. అయితే నేనేమంటానా, టీఎస్ పెట్టు టీజీ పెట్టు, అల్కగయ్యే వాటి గురించి అవసరం లేదు అసలు. టీఎస్ కానీ టీజీ కానీ, వాళ్ళు టీజీ ఉన్నదాన్ని టీఎస్ ఎందుకు పెట్టిండు, టీఆర్ఎస్ లాగా కనపడాలి అని మార్కెటింగ్. వీళ్ళు రాజకీయ పార్టీలు ఎట్లయిపోయినాయంటే, టీఆర్ఎస్లో ఎస్ ఉన్నది కాబట్టి టీఎస్, కాంగ్రెస్లో జీ ఉన్నది కాబట్టి టీజీ. నేను అనేది అసలు దాని మీద మైండే పెట్టకుండ్రి, మీరు చేసే పనుల మీద మైండ్ పెట్టుంది అంటున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు నంబర్ ప్లేట్లు అన్నీ మారుతాయి, ఒక మాట అవన్నీ మారుతాయి. ఇప్పుడు ఆయన చేసింది అదే, టీఎస్ పట్టి టీఎస్ అని పెట్టిండ్రు, అది టీజీఏ ఉండే అనుకుంటా. అసలు మన వాడుక భాష టీజీ అని ఉంది. తెలంగాణ గవర్నమెంట్ లోగో డిజైన్ చేసేటప్పుడు టీజీ అని వచ్చింది. టీజీ అని వచ్చిన తర్వాత అప్పుడు మనకు చిన్న చిన్న ఫోన్లు ఉండే, ఇంత పెద్ద ఆండ్రాయిడ్ కూడా లేకుండే. వస్తే చూసిన నేను కూడా, బట్ అది డిజైన్ చేసింది కూడా వేరే వాళ్ళు చేసిరు. అక్కడ రావినారాయణ రెడ్డి ఆడిటోరియం అని ఉంటుంది జూబ్లీహిల్స్లో. రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో కొంతమంది మేధావుల సమక్షంలో ఇట్లా వస్తుంది అని చెప్పేసి చూసిరు. ఫస్ట్ లోగో అప్పుడే వచ్చింది. లోటస్ పాండ్ కూడా నీకు మీటింగ్ అయింది చాలాసార్లు, మీకు తెలుసు. లోటస్ పాండ్, రావినారాయణ రెడ్డి, జలదృశ్యం, వీటిలలో చాలా వరకు మీటింగ్స్ పెట్టింది, తెలంగాణ మీటింగ్. అప్పుడు చూసిన అన్నట్టు, చూస్తే టీజీ అని ఉంటే తెలంగాణ అనుకున్నాను నేను అప్పుడే. మళ్ళీ తర్వాత ఏమైంది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్ అన్నారు. అది ఇప్పుడు మనం తెలంగాణ అందామా, తెలంగాణ స్టేట్ అందామా, దాని మీద ఉన్నది. ఇప్పుడు బట్టి తెలంగాణ అందామంటే టీజీ ఉండని, తెలంగాణ స్టేట్ అనాలంటే స్టేట్ అనే అవసరం ఉంది. ఇప్పుడు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఎంపీ ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే, ఎంపీ ఉంది, ఎంపీని మధ్యప్రదేశ్ అంటారు, యూపీని ఉత్తరప్రదేశ్ అంటారు. అంటే ఇట్లా కొన్ని రాష్ట్రాలు, సీజీ ఉంది, ఛత్తీస్గఢ్ అని అంటారు. అట్లా రేపు టీపీఎస్ వచ్చింది అనుకో పార్టీ, అప్పటిది మళ్ళా అప్పుడు టీపీ పెడతారా? అదే అడుగుతున్నాను. ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో ఉన్న పదం పెడతారా? అదే అట్లా అడుగు. అయితే టీజీ పెడితే పెట్టుండ్రి, ఏదన్నా చేయండి, అది ఓకే, అదొక చిన్న పాయింట్. కానీ మళ్ళీ దానికి అన్నీ మార్చాలి. ఆ పెయింట్ కంపెనీ వానికి లాభం అవుతుంది, ఆ పెయింట్ బోర్డులు చేసేటోనికి కూడా లాభం అవుతుంది, వాడు బతుకుతాడు, బతకని.